చాలా క్లారిటీ కనిపిస్తుంది. Good morning, one and all. I am K.S. Ramchandra Naidu, Chairman, CEO of National Human Rights Protection Firm. ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈరోజు బిర్లా జంక్షన్ విశాఖపట్నంలో మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ జాతీయ కార్యాలయంలో మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ అడ్వకేట్స్కి ప్రత్యేకంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి హ్యూమన్ రైట్స్ కేసెస్ మీద కానీ అలాగే ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ మీద కానీ తర్వాత వచ్చే సమస్యలపై కానీ ఇవన్నిటి మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే విషయాలపై ప్రత్యేకమైన చర్చ అనేది జరిగింది. దీంట్లో మా యొక్క ఎన్హెచ్ఆర్పిఎఫ్ విశాఖపట్నం అలాగే అనకాపల్లి విజయనగరం జిల్లాలో ఉన్న ఎన్హెచ్ఆర్పిఎఫ్ అడ్వకేట్స్ దాదాపు ఒక 20 నుంచి 25 మంది వరకు అడ్వకేట్స్ హాజరయ్యారు. అలాగే వీళ్ళల్లో కొంతమందికి ఐడి కిట్స్ అనేవి కూడా ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అడ్వకేట్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టడానికి సమావేశపరచడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే హౌ టు డెవలప్ ద అడ్వకసీ అండ్ హౌ టు క్రియేట్ అవేర్నెస్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి కానీ అలాగే కొత్త చట్టాల మీద కానీ ప్రజల్లో ఏ విధమైన చట్టాలపైన ఏ విధంగా అవగాహన కలిగించాలి, అలాగే వాళ్ళ హక్కుల గురించి ఎలా గుర్తు చేయాలి, వాళ్ళని చైతన్యపరచడానికి కానీ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి కానీ ఈ అన్నిటి గురించి కూడా మన అడ్వకేట్స్తో చర్చించడం జరిగింది. అయితే ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా వారికి సంబంధించిన సూచనలు సలహాలు అన్నీ అందించి మాకు ఎంతగానో కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమావేశాలు అనేవి ప్రతి నెల కూడా 4వ ఆదివారం అనేది మా ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఆఫీస్లో జరుగుతాయి. అలాగే ట్రైనింగ్ క్యాంప్స్ గురించి కానీ ఎన్హెచ్ఆర్పిఎఫ్ యాక్టివిటీస్ కానీ ఈ అన్నింటి గురించి కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. అలాగే తదుపరి కార్యాచరణ ఏంటి అన్నది త్వరలో నేను మళ్ళీ మీడియా సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.